రాజేష్ గారు, ఎలక్ట్రల్ బాండ్స్ రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పిందండి. ఈ తీర్పు మీద చాలా ప్రశంసలు వస్తున్నాయి. అన్ని పార్టీలు కూడా ఇది మంచి తీర్పు అంటున్నాయి. కాకపోతే బీజేపీ వాళ్ళు కూడా ఏంటంటే ఇక మింగలేక కక్కలేక అన్నట్టుగా తీర్పును స్వాగతిస్తూ ఉన్నారు. దీనివల్ల వచ్చే నష్టాల గురించి కూడా సుప్రీంకోర్టు చూపించింది. కాకపోతే బీజేపీ ఏమంటుందంటే బహిరంగంగా ఎన్నికల విరాళాలు కనుక ఇస్తే ఆ ఇచ్చిన వాళ్ళకి థ్రెట్ ఉంటుందని ఈ విధానం తీసుకొచ్చామని చెప్పి మాట్లాడారు. సుప్రీంకోర్టు ఏమంటుందంటే వీళ్ళు ఎవరిస్తున్నారు ఏంటనేది తెలియకపోవటం మూలాన కొంతమందిని బ్లాక్మెయిల్ చేసి మరీ విరాళాలు ఇప్పించుకునే అవకాశం కూడా ఉంది. ఇది క్విడ్ ప్రోకోకి కూడా దారి తీసొచ్చు. డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఎవరికి తెలియదు కాబట్టి వాళ్ళకేమో మేలు చేస్తారు. ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. ఈ విధానమే మంచిది కాదని చెప్పి వ్యాఖ్యానించింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇవాళ మీరు ఒక చిన్న కానిస్టేబుల్ జాబ్ ఉంది. అతను నీతిగా నిజాయితీగా డ్యూటీలో అతని విధులకి కన్ఫైన్ అయి పనిచేస్తున్నంత వరకు అందరికీ అతనంటే భయమే. అతను లైసెన్స్ లేదని ఒక వెహికల్ ఆపినా, లేదు ఇంకేదైనా కేసు విచారణ సందర్భంగా అతని విధులు సక్రమంగా నిర్వహిస్తున్న సందర్భంగా అతని నిజాయితీ మనకి ఇబ్బందికరంగా మారుతుంది అనుకున్న ప్రతి సందర్భంలో కూడా రెండు విధానాలు ఎంచుకుంటాం. సాధ్యపడితే మొట్టమొదటిది ప్రలోభ పెట్టే ప్రయత్నం చేయటం, రెండోది ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేయటం, మూడోది బెదిరించే ప్రయత్నం చేస్తారు. సామర్థ్యం ఉన్నాడు, ఇంకొంచెం సామర్థ్యం ఉన్నాడు, దాడి చేసే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ రాజకీయ పక్షాల దగ్గరకు వచ్చేటప్పటికి కూడా ఇదే విధానం అమలు జరుగుద్ది. ఎప్పుడైతే ఇందాక కానిస్టేబుల్ గురించి ప్రస్తావించానో, అతను నిజాయితీగా అతని విధులు కట్టుబడి ఉన్నంత వరకు అతన్ని చూస్తే ఎవరికైనా భయమే. వీడు తినడు తిననివ్వడు అని చెప్పనే భయం ఉంటుంది. కానీ ఒక్కసారి ఏ బలహీన క్షణంలోనో టెంప్ట్ అయ్యి ఒక్క 10 రూపాయలు ఒకరి దగ్గర చేయి చాచాడు అనగానే, లేదు బతిమలాడో బామాలో ఏదో ఒక రకంగా అతని జేబులో ఒక 10 రూపాయలు పెట్టగలిగాము అనగానే ఒక బలహీనత ఏర్పడుతుంది. అతని మీద పెత్తనం చేస్తాడు. డెఫినెట్గా అడ్వాంటేజ్ అయిపోద్ది. ఒకసారి తలంచిన తర్వాత 10 సార్లు తలంచుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ఇవాళ మీరు గమనించుకోండి, ఈ ఎలక్ట్రల్ బాండ్స్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత అధికార పార్టీలకు మాత్రమే అంతంతటి స్థాయిలో నిధులు ఎందుకు సమకూరుతూ ఉన్నాయి? అన్ని రాజకీయ పక్షాలకి సమానంగా నిధులు లభ్యత కొనసాగుతూ ఉంటే, అన్ని పార్టీలకి సమాన స్థాయిలో కనుక విరాళాలు అందుతూ ఉంటే, ఈ ఎలక్ట్రల్ బాండ్స్ కొనుగోలు పంపిణీ అన్ని రాజకీయ పక్షాలకి ఒకే స్థాయిలో కనుక అమలు జరుగుతుంటే ఆ లక్ష్యం సిద్ధించినట్టుగా మనం భావించవచ్చు. సోషల్ కాన్షియస్నెస్ తోటి దేశంలో రాజకీయ వ్యవస్థను కాపాడటం కోసం కార్పొరేట్ శక్తిలో ప్రజలు ముందుకొచ్చి విరాళాలు ఇస్తున్నారని చెప్పని ఆశించవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా సమాజం గురించి ప్రశ్నించే ప్రతిపక్షాలను ఎక్కువగా ఆదరిస్తే అప్పుడు ప్రతిపక్ష వాయిస్ని, ప్రశ్నించే వాయిస్ని బలపరచడం కోసం విరాళాలు ఇస్తున్నారు అని చెప్పని భావించవచ్చు. కానీ వాళ్ళ కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ అధికారంలో ఉన్న పార్టీలకు మాత్రమే అంతటి స్థాయిలో విరాళాలు దక్కుతున్నాయి అంటే ఎవరిస్తారు? అధికారంలో ఉన్న వాళ్ళకి విరాళాలు వాళ్ళ చేత పనులు చేయించుకోవాలనుకునే వాళ్ళు, లేదు మేము మీకు ఈ పని చేసాం మాకు విరాళం ఇవ్వండి అని చెప్పని వసూలు చేసుకునేవాళ్ళు. లేనప్పుడు అధికార పార్టీలకు మాత్రం ఇంతటి విరాళం ఎందుకు వస్తుంది? అంతే. ఖచ్చితంగా ఇక్కడ మీరు ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ గురించి ప్రస్తావించుకున్నా, నిన్నటి వరకు ఉన్న బీఆర్ఎస్ గురించి ప్రస్తావించుకున్నా, మనం బీజేపీ ఒకదాని గురించి అనుకుంటున్నాం. వాళ్ళు దశాబ్ద కాలంగా దేశాన్ని పరిపాలిస్తున్నారు కాబట్టి దేశంలో ఉన్న కార్పొరేట్ శక్తులు మొత్తంతో వాళ్ళకి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి కాబట్టి ఇవాళ పాలసీలు నిర్ధారించేది శాసించేది వాళ్లే కాబట్టి ఖచ్చితంగా కార్పొరేట్ శక్తులు వాళ్ళని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తాయి. లేదు మేము మీకు చేసాం మాకు పంపించండి అని చెప్పని వాళ్ళైనా ఆదేశించి వసూలు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇవాళ రాష్ట్రాల స్థాయిలో ఇవాళ తమిళనాడులో వెస్ట్ బెంగాల్ అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ 1000 కోట్ల పైగా, బీఆర్ఎస్ పార్టీ, వైసీపీ పార్టీ ఇవాళ చాలా కొద్ది కాలంలో 100,000 కోట్ల రూపాయల నిధులు సమీకరించుకోగలుగుతున్నాయనంటే అదే స్థాయిలో ప్రతిపక్షాలకు దక్కట్లేదుగా. ఆ ప్రాధాన్యత, గుర్తింపు, గౌరవం, ఆదరణ ఇదే కార్పొరేట్ శక్తుల నుంచి వాళ్ళకి దక్కట్లేదుగా. ఇవాళ ఆర్థికంగా సామాన్యులు ఇచ్చే 5-10 రూపాయల విరాళాల మీద ఆధారపడి పనిచేసే కమ్యూనిస్ట్ పార్టీలకి ఆ స్థాయి విరాళాలు దక్కట్లేదుగా. 100% గౌరవ సుప్రీంకోర్టు ఏ ఆవేదన అయితే వ్యక్తం చేసిందో క్విడ్ ప్రోకో ఎస్టాబ్లిష్ అవుతుంది అనేది 100% వాస్తవం. మీకు ఇది మాకు అది పాలసీలో మేము మీకు ఈ పని చేసి పెట్టామని చెప్పని
అధికార పార్టీలైనా సరే వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. లేదు మేము మీకు పని చెయ్యాలి అని అంటే మీరు మాకు మా పార్టీకి విధాన విరాళాలు ఇవ్వాలి అని చెప్పనన్నా శాసన వసూలు చేయాలి. లేదు అంటే మీరు మాకు ఈ పని చెయ్యండి, మేము మీకు ఇది ఇస్తాము. అది ఈ రెండు జరిగితేనే అధికార పార్టీలకి స్థాయి విరాళాలు దక్కుతూ ఉన్నాయి. లేదు అని అంటే అన్ని రాజకీయ పక్షాలకి సమాన స్థాయిలో ఆధారం దక్కాలి కదా. ఖచ్చితంగా ఈ విషయంలో గౌరవ సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం ఆహ్వానించదగ్గ వ్యవహారం. తర్వాత ఇది అసలు ఈ సమాచారం బయటకు కూడా వెల్లడించే అవకాశం లేకుండా చేయటం అనేది ఇది చాలా అంటే దీనిలో పారదర్శకత లేదనిపిస్తూ ఉంది. ఇక్కడ మీరు గమనించుకోండి, మీ దగ్గర డబ్బులో నా దగ్గర డబ్బులో ఉండి మనం జ్యువెలరీ షాప్కి వెళ్ళి 2 లక్షల రూపాయల కంటే అధికంగా జ్యువెలరీ కొనుగోలు చేస్తే మన పాన్ కార్డు సబ్మిట్ చేయాలి. అవును. మన అకౌంట్ నుంచి ఒక సర్టైన్ లిమిట్ దాటి క్యాష్ విత్డ్రా చేసుకోవడానికి బ్యాంక్ పర్మిట్ చేయదు. మన సొంత అకౌంట్లో ఒక సర్టైన్ లిమిట్ దాటి క్యాష్ డిపాజిట్ చేసుకోవడానికి బ్యాంక్ పర్మిట్ చేయదు. మన అకౌంట్కి మన బంధువులో మన స్నేహితులు ఎవరైనా విదేశాల నుంచో ఇంకొక చోట నుంచో మన అవసరం రీత్యా కొంచెం ఎక్కువ అమౌంట్ తెప్పించుకున్నా వాళ్ళు పంపించిన అది ఐటీ డిపార్ట్మెంట్కి మనం సంజాయిషి ఇవ్వాలి. అంటే పౌరులకు సంబంధించి ఇంత కంట్రోల్ ఉన్నప్పుడు, ఇన్ని ప్రతిబంధకాలు, ఇన్ని కట్టడలు ఉన్నప్పుడు ప్రభుత్వాలకి రాజకీయ పక్షాలకు మాత్రం ఆ పారదర్శకత మెయింటైన్ చేయాల్సిన బాధ్యత లేదా? ఇవాళ 2019 ఏప్రిల్ 12వ తారీఖు నుంచి ఏ రాజకీయ పక్షాల పేరు మీద అంటే అది ఎవరెవరు ఈ ఎలక్ట్రల్ బాండ్స్ కొనుగోలు చేశారు, ఏ రాజకీయ పక్షాలకు ఇచ్చారనే వివరాలు మొత్తం కూడా SBI మార్చి 6వ తారీఖు లోపుగా ప్రకటించాలి. వెబ్సైట్లో వాటిని మొట్టమొదటిగా లిస్ట్ అవుట్ చేయాలి. మార్చి 13వ తారీఖు నాటికి ఎలక్షన్ కమిషన్కి తెలియజేయాలి అని చెప్పిన ఆదేశం 100% ఆహ్వానించదగ్గది. ఎందుకంటే వాళ్ళ ఎలక్షన్ కమిషన్ వాటిని బహిర్గతం చేయాలని కూడా చెప్పారు. మార్చి 13వ తారీఖు నాటికి బహిర్గతం చేస్తే చాలా మంది మార్చి 6వ తారీఖు నాటికి వెబ్సైట్ లో పెట్టాలి. మార్చి 13వ తారీఖు నాటికి ఎలక్షన్ కమిషన్ దాన్ని బహిర్గతపరచాలి అని చెప్పడం జరిగింది. 100% ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకనంటే ఇవాళ అందరూ ఒకవేళ ఇప్పుడు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కార్పొరేట్ సంస్థలు విరాళాలు ఇచ్చుకోవచ్చు, వాళ్ళు కాదనరు. రాజకీయ పక్షాలని వాళ్ళకి నచ్చిన రాజకీయ పార్టీ ఐడియాలజీని బలపరుచుకుంటూ వాళ్ళు విరాళాలు ఇవ్వటాన్ని తప్పుపట్టం. కానీ ఇక్కడ జరుగుతున్నది కింద కూడా విరాళాలు ఇవ్వచ్చా పార్టీలకి? ఇచ్చుకోవచ్చు. అయితే నా ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ కానీ అకృత్యాలకి అరాచకాలకి పాల్పడి ఇవాళ బ్యాంకులకి వేల కోట్ల రూపాయలు ఎగేసి మాఫియా వ్యక్తులుగా మారి విదేశాలకు పారిపోయిన వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమన్నా ఇచ్చున్నారా? అవి కూడా వాస్తవాలు బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ చాలా మంది నేరపూరితంగా డబ్బు చాలా షార్ట్ స్పాన్ లో సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ చాలా షార్ట్ స్పాన్ లో వందల వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు పొందుతున్న వ్యక్తులు ఉన్నారు. వీళ్ళకి ఇంత ఆయాచితంగా ఇంత లబ్ధి ఏ విధంగా చేకూరుతుంది? అసలు వీళ్ళకున్న నెక్సెస్ ఏంటి? రాజకీయ పక్షాలకి, అధికార వ్యవస్థకి, ఈ కార్పొరేట్ శక్తులకి, ఈ వ్యాపారస్తులకున్న ఈ అసలు సిసలు నెక్సెస్ ఏంటి? ఎవరు ఏ పార్టీతో సేల్ అవుతున్నారు, ఏ ప్రభుత్వాలతో సేల్ అవుతున్నారు? ఇవి 100% ఎన్నికలకు ముందుగానే ప్రజలకు తేటతెల్లం కావాల్సిన అవసరం ఉంది. దీని దగ్గరకు వచ్చేటప్పటికి తలాపాపం తెలాపిడికుడు అని చెప్పని మేము మాత్రం వాస్తవాలు బయటికి చెప్పం, మేము మాత్రం రైట్ టు ఇన్ఫర్మేషన్కి లోబడం, మా దగ్గర మాత్రం భావ ప్రకటన స్వేచ్ఛ వర్తించదు, మమ్మల్ని ఎవరు ప్రశ్నించొద్దు అని అంటే 100% రాజకీయ పార్టీలు సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాయి, ప్రజలని రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు, ప్రజల నుంచి ఓట్లు వేయించుకొని అధికారాల్లోకి వస్తూ ఉన్నారు. ప్రజలకు మేము జవాబుదారి కాదు, మమ్మల్ని ఎవరు ప్రశ్నించడానికి వీల్లేని చట్టాలు మాకు మేము తయారు చేసుకుంటామనంటే అంటే ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పటికి మీరు ప్రతిదానికి అకౌంటబుల్ చేస్తారా? మీ దగ్గరికి వచ్చేటప్పటికి మీరు అకౌంటబుల్ కాదా? ఖచ్చితంగా గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు పారదర్శకంగా అమలు జరగాలి. పూర్తి సమాచారాన్ని ప్రజల ముందు బహిర్గతం కావాలి. ఎవరెవరు ఏ రాజకీయ పార్టీలకి, ఏ అధికారంలో ఉన్న పార్టీలకి ఎంతటి స్థాయిలో విరాళాలు ఇచ్చారు, ఏ సందర్భాల్లో ఇచ్చారు, టైమింగ్ కూడా ఇంపార్టెంట్ ముందు అక్కడ. ఎందుకంటే వాళ్ళకి అనుమతులు, వాళ్ళకి సంబంధించిన కంపెనీలకు కానీ, వ్యాపారాలకు కానీ, పర్మిట్లకు కానీ అనుమతులు ఎప్పుడు వచ్చినాయి, వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు. మనం జగన్మోహన్ రెడ్డి గారి కేసులో చూసాం. రాజశేఖర రెడ్డి గారి ద్వారా కార్పొరేట్ కంపెనీలకి సంబంధించిన వెసులుబాట్లు కల్పించడం, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సంస్థలకు పెట్టుబడి పెట్టడం, అక్కడ క్విట్ ప్రో కొన్ని స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేస్తా సిబిఐ ఛార్జ్షీట్లో మెన్షన్ చేయడం జరిగింది. నాకు తెలిసి ఇప్పుడు ఇది కూడా ఇవాళ 6,500 కోట్ల రూపాయలు ఒక భారతీయ జనతా పార్టీకి అందినాయి అని అంటే కేంద్రంలో అధికారంలో వాళ్ళు ఉన్నారు. నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి, రాబోయే 3 దశాబ్దాల పాటు మేము అధికారంలో ఉంటామని చెప్పని బాహాటంగా ప్రకటిస్తున్న వాళ్ళు
ఈ అంశంలో కూడా అంతే పారదర్శకంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కార్పొరేట్ శక్తులకు లోబడి మేము విధానాలు రూపకల్పన చేయటం లేదు. మా ప్రభుత్వం వల్ల, మా పాలన వల్ల వాళ్ళకి మేము వెసులుబాటు కల్పించడం లేదు. మా పాలనలో ఉన్న పారదర్శకతను చూసి, మా నిజాయితీని చూసి వాళ్ళు మాకు విరాళాలు ఇస్తున్నారని చెప్పని సమాజానికి రుజువు చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఆయా రాజకీయ పార్టీల మీదే ఉంది. వాళ్ళ 100% గౌరవ సుప్రీంకోర్టు నిన్నటి తీర్పు పౌర సమాజంలో చాలా విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా రాజకీయాలు కూడా పారదర్శకంగా ఉండి తీరాల్సిన అవసరం ఉంది అనేది నిన్నటి నుంచి ఆ తీర్పు విన్న ప్రతి పౌరుడు కూడా చాలా పాజిటివ్గా స్పందిస్తూ ఉన్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ. Like, share and subscribe to Rajaniti channel.